మీ శరీరం ఉక్కులాగా దృఢంగా ఉండాలన్నా, మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలి అన్నా, మీరు ఒక 5, 6 సంవత్సరాల వయసులో వెనక్కి వెళ్ళాలన్నా తప్పకుండా ఇది చేసుకొని తినండి. చిన్నప్పుడు మా నాయనమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేది రాగి సంగటి. దాంట్లోకి నలుపుడు కారం చేసేది. నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా! టేస్ట్ ఇంకా మర్చిపోలేము. అది ఇప్పుడు చేసుకుందామని చెప్పి ఆ వీడియో అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా చూసి అందరూ చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా చింతపండుని నిమ్మకాయ సైజంతా తీసుకొని నానబెట్టుకున్నాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కొంచెం నల్లగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఈ పచ్చడి మా నాయనమ్మ బొగ్గుల పైన వేయించి చేసేది. ఇప్పుడు మనకు బొగ్గులు అనేవి అందుబాటులో లేవు కాబట్టి ఇలా గ్యాస్ మీద మంట మీద వేయించుకోవచ్చు. మీకు అందుబాటులో ఉంటే బొగ్గుల మీద కాల్చుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి. కొంచెం సెల్ పడేసి అది ఇంటికి పడింది అలా అక్కర్లేదు సాయి. ఎంత పడుతుందని ఇలా రోట్లో వేసుకొని ఎండుమిరపకాయలు, చింతపండు, సాల్ట్ వేసుకొని దంచుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ తోటి మొత్తం దగ్గరకు అనుకొని మళ్ళీ ఒకసారి దంచుకొని తర్వాత ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి, నేను 2 వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి వీడియోలో చూపించినట్లుగా. మిక్సీ కంటే కూడా రోలే బెటర్ అని అన్నాడు. ఇది మిక్సీలో మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇదే రోట్లో అనుకోండి కచ్చా పచ్చాగా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా రోల్ ఉంటే రోట్లోనే దంచుకోవడానికి ట్రై చేయండి. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా, చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి ఆల్ అని వస్తుంది. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కింద మీకు వచ్చేస్తుంది. నేను అమ్మమ్మల కాలం నాటి, తాతమ్మల కాలం నాటి, తాతలు ఉంటారు కదండి వాళ్ళ కాలం నాటి వంటలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. మనకి ఎంతో హెల్తీగా, మనకి శరీరానికి ఎంతో అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వంటలు అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. దానికోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఈ యూట్యూబ్ అనేది ఇంకొక 2కో 3కో నా వీడియో అనేది చూపిస్తుంది. అంతేనండి, అందుకే లైక్ అడుగుతాను. తప్పకుండా లైక్ చేసుకోండి. నాకైతే ఈ వెదర్ బాగా చల్లగా ఉండటం వల్ల చాలా జలుబు చేసిందండి. కొంచెం నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. అసలు ఎలా ఉంటుందంటే చల్లగా కాశ్మీర్లో ఉన్నట్లు పొద్దున్నే 10 గంటల దాకా మంచు పడుతూనే ఉంది మా ఊర్లో మాత్రం. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఎంత చల్లగా ఉందో. బయట చూస్తే వాతావరణం మాత్రం కూల్గా ఉంది. తుఫాన్ అంట కదా సంక్రాంతికి, అందుకని ఆ ఎఫెక్ట్ అనేది మాకు కూడా ఇక్కడ చూపిస్తుంది ఆంధ్రాలో. మీకు ఎలా ఉంది తుఫాను అనేది ఎఫెక్ట్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఫైనల్గా ఉల్లిపాయలు అవన్నీ వేసి దంచుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేస్తేనే టేస్ట్ దీనికి. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అనుగనుగ్గా ఇలాగా రుబ్బుకోవాలి. ఇదిగోండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా చేసుకొని తినండి. ఇట్లాంటి వంటలు ట్రై చేయాలండి ఎప్పుడు. చికెను, మటను, ఫిష్ ఇలాంటి వంటలు కూడా కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేస్తే బాగుంటుంది. మీరు కూడా కొత్త టేస్ట్ని ఆస్వాదించినట్టుగా మీరు కూడా ఫీల్ అవుతారు. తప్పకుండా ఇది మాత్రం ట్రై చేయండి. పచ్చడి మాత్రం ట్రై చేయండి అబ్బా. ఇది రైస్లో కూడా బాగుంటుంది. ఇడ్లీలో, దోశలో, చపాతీలో అన్నిట్లోకి బాగానే ఉంటుంది. ఇంకా రాగి సంగటిలోకి అయితే చెప్పక్కర్లేదు, వేరే లెవెల్ టేస్ట్ మాత్రం. ఇప్పుడైతే రాగి సంగటిలోకి నలుపుడు కారం అయితే సిద్ధం చేసుకున్నాము. దాని తర్వాత రాగి సంగటి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను, చూసేయండి.
ఇదిగోండి ఇంకా మన రాగి సంగటి నలుపుడు కారం అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అదిరిపోయింది. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈసారి మీకు ఏం వంటకం కావాలో కామెంట్ చేస్తే అది చేసి చూపిస్తాను.